నమస్తే కడప వార్త. ఆరోగ్య శాఖలో అక్రమాలు, ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు. కడప జిల్లా ఆరోగ్య శాఖ సమన్వయాధికారి కార్యాలయంలో అక్రమాలు అడ్డాగా మారిందని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ జరిగిన ఉద్యోగ నియామకాల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని విమర్శలు గుప్పమంటున్నాయి. 2020 సంవత్సరం నుండి 23వ సంవత్సరం వరకు ఈ శాఖలో ఫేజ్ 1 కింద 79 ఉద్యోగాలు, ఫేజ్ 2 కింద 93 ఉద్యోగాలు, కంబైన్డ్ గా 38 ఉద్యోగాలు, మొత్తం 205 మందిని ఉద్యోగాల్లో నియమించినట్టు తెలుస్తోంది. పులివెందుల జీజీహెచ్ హాస్పిటల్ నందు కూడా 153 మందిని 2023 ఆ ప్రాంతంలో ఒప్పంద ఉద్యోగాల కింద నియామకాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నియామకాల్లో భారీగా అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని బలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. లోకల్ నాన్ లోకల్ విభాగం కింద 221 ఆగస్టులో సుభాన్ అనే వ్యక్తిని ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగం కింద నియామకం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇతను అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి. లోకల్ కోటా కింద ఉద్యోగం పొందారు. సుభాన్ నాన్ లోకల్ అయినా గానీ దిండ మండలంలో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారని సర్టిఫికేట్ సమర్పించడం జరిగింది. అధికారులు సుభాన్ మీద నాన్ లోకల్ అని అనుమానం రావడంతో సంబంధిత స్కూల్ కు లేఖ పంపారు. వారు సమాధానమిస్తూ సుభాన్ అనే వ్యక్తి తమ స్కూల్లో చదవనే లేదని సమాచారం ఇవ్వడం జరిగింది. ఇందుకు స్పందించిన అధికారులు పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సుభాన్ ను ఉద్యోగం నుండి తొలగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన నియామకాల అన్నిటి మీద విచారణ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా రిమ్స్ హాస్పిటల్స్ మరియు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పులివెందుల మరియు ప్రొద్దుటూరు ప్రభుత్వ హాస్పిటల్, అనేక ప్రాంతీయ హాస్పిటల్స్ నందు ఎంతమంది నియామకం జరిగింది అనే దాని మీద ఆరాధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి అనేక మంది ఈ శాఖలో ఉద్యోగాలు నిర్వహిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా జిల్లా జీజీహెచ్ కార్యాలయంలో గత కొన్ని సంవత్సరాలుగా కొంతమంది ఉద్యోగులు ఇక్కడే తిష్టవేసి ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శలు గుప్పమంటున్నాయి. ఇప్పటికైనా పై అధికారులు ఆ శాఖలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద విచారించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.